దీపా కేసుకు సంబంధించి కోర్టులో మళ్ళీ వాదనలు మొదలవుతాయి. శివనారాయణను బోన్లో నిలబెట్టి దీపా తరఫున లాయరు కళ్యాణ్ ప్రసాద్ ప్రశ్నిస్తూ ఉంటాడు. మీ కోడలి ప్రాణాలు కాపాడిన దీప నీ కొడుకు ప్రాణాలు ఎలా తీయడానికి సిద్ధపడిందని అడుగుతూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే అసలు దీప చంపాలనుకుంది జోష్నను. కార్తీక్కి జోష్నకు పెళ్లి చేస్తానని దీప మాటిచ్చింది. కానీ అదే కార్తీక్ను దీప పెళ్ళాడింది కదా. అలాంటప్పుడు మాటలే మారినప్పుడు చేతలు ఎందుకు మారవు? దీప కాల్చినప్పుడు సాక్షులు ప్రత్యక్షంగా పోలీసులే అని చెప్తూ ఉంటాడు. ఇక జోష్న తరఫున లాయరు భగవాన్ దాసు జడ్జికి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇస్తాడు. శివనారాయణ లైసెన్స్ గన్తోనే దశరథును దీప షూట్ చేసిందని, గన్ పైన దీప ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందని భగవాన్ దాస్ చెప్తూ ఉంటాడు. దాంతో దీప కంగారు పడిపోతూ ఉంటుంది. దశరథ్ బాడీలోకి దిగిన బుల్లెట్ దీప వాడిన గన్లో నుంచే వచ్చినట్టుగా ఆ రిపోర్ట్లో ఉంది అని భగవాన్ దాస్ చెప్తూ ఉంటాడు. దీప నేను కాల్చలేదు అని జడ్జికి చెప్తూ ఉంటుంది. ఇక భగవాన్ దాస్ అయితే దీప గన్ను పేల్చడం వల్లే బుల్లెట్ దశరథ్కి తగిలింది, రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి, దీపను శిక్షించాలి అని జడ్జితో చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే నేను కాల్చలేదు, అసలు ఆ బుల్లెట్ దశరథ్ గారికి ఎలా తగిలిందో ముందు అది తెలుసుకోండి అని చెప్తూ ఉంటుంది. కేసుని ఎలా డీల్ చేయాలా అనేది నువ్వు పోలీసులకు నేర్పిస్తున్నావా అని దీప పైన కోపడుతూ ఉంటాడు భగవాన్ దాస్. ఇక ఫోరెన్సిక్ రిపోర్ట్లు తీసుకురావాలని సీఐని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ రిపోర్ట్లు తీసుకుని వస్తూ ఉన్న సీఐని చూసి జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, నా దగ్గర లంచం తీసుకొని రిపోర్ట్లు మారుస్తానన్న ఎస్ఐ ఏమయ్యాడు? బహుశా ఆ రిపోర్ట్లను సీఐతో పంపించుంటాడు. మార్చిన ఆ రిపోర్ట్ల వల్లే దీపకు శిక్ష పడుతుంది, అది చాలు నాకు అని జోష్న మనసులో సంతోషంగా అనుకుంటూ ఉంటుంది. ఇక భగవాన్ దాస్ అయితే ఆ రిపోర్ట్స్ జడ్జికిచ్చి పరిశీలించమని చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఆ రిపోర్ట్స్ మీదే దీప జీవితం ఆధారపడింది, ఏమవుతుందో ఏమో అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భగవాన్ దాస్ అయితే దీప చేతుల్లో ఉన్న గన్న నుంచే ఆ బుల్లెట్ వచ్చినట్టుగా రిపోర్ట్లో ఉందని, ఇంతకు మించిన సాక్ష్యం అవసరం లేదని, తనకి కఠినమైన శిక్ష విధించండి అని జడ్జితో చెప్తూ ఉంటాడు. ఇక జడ్జి అయితే ఒక్క నిమిషం ఆగండి, రిపోర్టు చూసి నేను విషయం చెప్తాను అని చెప్తూ ఉంటుంది. రిపోర్ట్ నంబర్ 1లో గన్పై ఉన్న వేలి ముద్రలు దీపవే. రిపోర్ట్ నంబర్ 2లో దశరథ్ బాడీలోంచి తీసిన బుల్లెట్టు దీప పట్టుకున్న గన్నలోది కాదు అని జడ్జి చెప్తూ ఉంటే ఇక దీప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే దీప ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడే బలమైన ఆధారం దొరికింది అని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. దశరథ్ బాడీలో ఉన్న బుల్లెట్ దీప పట్టుకున్న గన్నలో నుంచి రాలేదని నిజమైన రిపోర్ట్ రావడంతో జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. రిపోర్టులు తప్పుగా వచ్చేందుకు లంచం ఇచ్చినా ఇలా జరిగిందేంటా అని అవాక్కైపోతూ ఉంటుంది. ఇక శివనారాయణ సుమిత్ర కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ బుల్లెట్ ఈ గన్నుతో మ్యాచ్ అవడం లేదని, బుల్లెట్ వేరే గన్లో నుంచి వచ్చిందని ల్యాబ్ రిపోర్టు వచ్చిందని జడ్జి చెప్తూ ఉంటే ఇక భగవాన్ దాస్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ ప్రసాద్ అయితే నా క్లయింట్ దీప మొదటి నుంచి చెప్తుంది అదే, కానీ సాక్ష్యాలు ఆధారాలు లేవు, ఇప్పుడు సాక్ష్యాలు వచ్చాయి, ఇప్పుడు అందరూ నమ్మాల్సిందే. జోష్న రెచ్చగొడితేనే దీప ఆ గన్ను చేతిలోకి తీసుకుంది, అది క్షణికావేశంలో చేసిన పని కాదు, కాల్చాలని చేసింది అంతకంటే కాదు. అదే టైంలో గన్ను పేలి బుల్లెట్ దశరథ్ గారికి తగిలింది. దీప చేతిలో గన్ను పేలకపోతే మరి పేల్చిన గన్ ఎవరిది అని కళ్యాణ్ ప్రసాద్ ప్రశ్నిస్తూ ఉంటాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆలోచనలో పడుతూ ఉంటారు. ఇక జోష్న అయితే మళ్ళీ షాక్ అయిపోతూ ఉంటుంది. దీప మీద హత్యా నేరం మోపి తనని జీవితాంతం జైల్లో కూర్చోబెట్టాలనుకుంటే తను వేసిన ప్లాను తన మెడకే చుట్టుకుంటుందేమోనని భయపడిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.